నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్లో రైతుల రాస్తారోకో, ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళన. నర్మదా బోటు ప్రమాదంలో వెలుగులోకి మరో వీడియో, సగం మునిగిన తర్వాతే లైఫ్ జాకెట్లు ఇచ్చిన సిబ్బంది. సముద్రపు దొంగగా అభివర్ణించుకున్న ట్రంప్, ఇరాన్ దిగ్బంధనం లాభసాటి వ్యాపారమని వ్యాఖ్యలు. ఇరాన్ పాలకులు మురుగు కాలువలోని ఎలుకలన్న యుఎస్ ఆర్థిక మంత్రి, ఓటమి బాధతోనే అమెరికా అరుస్తోందని టెహ్రాన్ ఎద్దేవా. వేసవి తాపం తగ్గించేందుకు జూ పార్కులలో ప్రత్యేక చర్యలు, జంతువులకు జల్లు స్నానాలు, కూలర్లు ఏర్పాటు. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది అన్నదాతలకు. కొనుగోలు కేంద్రాల్లో నెలలు తరబడి పడిగాపులు తప్పడం లేదు. ధాన్యం, మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తూకం వేసే రోజులు గడుస్తున్నా లారీలకు ఎత్తకపోవడంతో అన్నదాతలు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, కొన్న వడ్లను మిల్లులకు తరలించడంలో ఆలస్యం రైతుల పాలిట శాపంగా మారింది. అధికారులు సేకరణ తీరును పర్యవేక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తొలగడం లేదు. కొనుగోలులో వేగం పెంచాలని అన్నదాతలు ఎంత మొరపెట్టుకున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చివరకు ఆగ్రహానికి గురవుతున్న అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. తూకం వేసిన బస్తాలతో కొనుగోలు కేంద్రాల్లో ఎండలో లారీల కోసం పడిగాపులు తప్పటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట కోసిన నాటి నుంచి కంటి మీద కొనుకు లేకుండా పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పండించడం ఒకెత్తైతే దాన్ని అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ఒకవేళ తూకం వేసినా బస్తాలతో కేంద్రాల వద్దే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సొస్తోంది. లారీలలో దొడ్డు రకం తరలించినా 2-3 రోజులు రైస్ మిల్లుల చుట్టూ తిరగాల్సొస్తోంది. ఒకవేళ మిల్లర్ ఒప్పుకున్నా 5 కిలోల తరుగు అడుగుతున్నారు. ఈ పరిస్థితి చూసిన లారీ యజమానులు కొనుగోలు కేంద్రానికొచ్చిన దొడ్డు రకం అనగానే వెనుతిరిగిపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వేలాది దొడ్డు ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వరి ముందే వేసారు, కటింగ్ కూడా 1 మంత్ అవుతుంది, హార్వెస్టింగ్ అయ్యి అడ్లు నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దొడ్డట్ల మీద యాక్షన్ తీసుకోలేరు, సరిగా పంపించడం కూడా లేవు. వెళ్ళినా కానీ మాకు ఇప్పటికి కూడా మా మిట్టపల్లి మొత్తానికి కానీ ఒక 4 లారీలు అవుతాయి అంతే. ఆ 4 లారీలని కూడా పంపించడానికి కూడా పైన మన సొసైటీ తరపు నుంచి కానీ ఎవరు కానీ అధికారులు పట్టించుకుంటలేరు. రైతులకు ఈ వెయిట్ లాస్ కానీ ఇప్పుడు 41.5 జోకితే 37 కిలోలు వచ్చింది. మినిమం 5 కిలోలు అంటే రైతుకు ఎంత నష్టపోతుందో అర్థం చేసుకోవాలా, ప్రభుత్వమే అర్థం చేసుకోవాలా. 4 ఎకరాల వరి వేసిన మొత్తం దొడ్డర్లు వేసిన 300 సంచులు అయినాయి. అలాగే 70 సంచులు ఒక లారీలో పోతే 4 రోజులు 6 రైస్ మిల్లు దింపినరు. లాస్ట్ దించారు, 5 కిలోలు కటింగ్ చేశారు. అయినా కానీ ఒప్పుకున్నాము. ఈ అడ్లు దింపి 25 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా అడ్లు పోతలేవు, సొసైటీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తారు కూడా అర్థమైతే లేదు. ఇవి ఏం చేయమంటారు, అగ్గి పెట్టేయమంటారంటే చెప్పండి, అట్లా కూడా పెట్టేస్తాం. మరి ఇక లాస్ అయినాము, ఎలాగైనా లాస్ అయినాము. ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా ఏం పట్టించుకుంటలేరు. దయచేసి ఈ అడ్లు మాత్రం కొద్దిగా తీసుకోండి. ధాన్యం కొనుగోలు జాప్యంతో రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. కొనుగోలు వేగవంతం చెయ్యాలని ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. డిచ్పల్లి మండలం మిట్టపల్లి రైతులు తూకం వేసి నెల రోజులవుతున్నా లారీలు రావడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె రైతులు ప్రధాన రహదారిపై ధాన్యం పోసి వంట వార్పుతో ఆందోళన చేశారు.
అదే గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సిరికొండలోనూ రైతులు ధర్నాకు దిగారు. నందిపేట మండలం ఐలాపూర్ రైతులు రాత్రి రోడ్డుపై బైఠాయించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టారు. ఇలా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరు పట్టించుకోలేదు. మరి మొన్న ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయి మాట్లాడినాము. ఇంతవరకు కూడా ఆయన కూడా పట్టించుకుంటాడు. ఒక 15 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడితే ఈ అడ్లు ఏమవుతాయి, లాకలు వచ్చేస్తాయి. ఈ ఓలు ఇది మునుగాల. ఆ నెల రోజుల నుంచి కూడా ధాన్యాన్ని ఆరబెట్టి రైతులు ఎంతో అవస్థలు పడ్డారు. ఆ అవస్థలు పడ్డ తర్వాత ధాన్యం తీసుకునే పరిస్థితిలో గవర్నమెంట్ లేకపోవడం వల్ల రైతులు అరిగోసలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని ఎకరాలలో వరేస్తుర్రు, ఎన్ని ఎకరాలకు మనం ఏం చేయాలా, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా ముందుగా జారీ చేసి ఉంటే ఈరోజు మన రైతులు కూడా ఇంత ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండే. లారీలోళ్ళు దొడ్డడ్లు అంటేనే మరిపోతుర్రు. మరి ఆ దొడ్డడ్లు ఎందుకు మరి ఆ ఇతనమే బంద్ చేపియాలా గవర్నమెంట్ అన్న పట్లే తెప్పియాలా. మరి ఇతనం ఎందుకు ఇస్తారు వాళ్ళకు? ఇప్పుడు మాకు ఈడెంత ఇబ్బంది. తాడ్పత్రి లేదు, వాటర్ లేదు, ఇక్కడ ఏమీ లేదు. మేము ఇక్కడికి రోజు వచ్చి రోజు ఇక్కడ ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి వాటర్ లేదు, ఎండ దెబ్బకు ఎంత ఇదవుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. కాలం కరుణించడంతో పంట పండించినా అమ్ముకుందామంటే అధికారుల కటాక్షం లభించక అన్నదాత బిక్కుబిక్కుమంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్కు తీసుకొస్తే పట్టించుకునే నాదుడే లేక రైతులు అల్లాడుతున్నారు. సాయంత్రం అయితే చాలు ఉరుములు మెరుపులు వస్తుండటంతో కర్షకుల గుండె గుబేలుమంటోంది. మరోవైపు గన్ని బ్యాగులు సైతం ఇవ్వకపోవడంతో అదనంగా ఆర్థిక భారం పడుతోంది. తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలకు ఎత్తకపోవడంతో అన్నదాతలు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు 58,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరానికి కనీసం 25 క్వింటాల దిగుబడి చొప్పున దాదాపు 14,50,000 క్వింటాల దిగుబడి వచ్చింది. బయట దళారులు 1,700 రూపాయలకు క్వింటా కొంటుండగా ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలకు 700 వరకు తేడా ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్కు మొక్కజొన్న ధాన్యం తీసుకొచ్చారు. అయితే మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. అలంపూర్ చౌరస్తా మార్కెట్లో 30,000 బస్తాలు తూకం వేసి ఉండగా మరో 60,000 బస్తాల మొక్కజొన్న రాసులు నిల్వగా ఉన్నాయి. తొలుత 16,000 గోనె సంచులు ఇచ్చిన పీఏసీఎస్ అధికారులు ప్రస్తుతం రైతులనే కొనుక్కోవాలంటున్నారు. బస్తాకు 30 రూపాయల చొప్పున అదనపు భారాన్ని భరించి బస్తాలు తెచ్చి తూకం వేయించుకున్న రైతులు లారీలు రాకపోవడంతో 20 రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్లో అంతా నల్లరేగడి భూమి ఉండటంతో వర్షం వస్తే లారీలు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అష్టకష్టాలు పడి ఎంత ఇబ్బంది ఉన్నా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా గానీ కూడా రైతులు సొంతంగా బ్యాగులు కొనుక్కొని వచ్చి నింపుకుంటున్నారు. ఇక్కడ ఎవరిది లోపం అనేది అర్థం కావడం లేదు. దాదాపు 40,000 సంచులు స్టాక్ ఉంది. 6 నెలలు ఆ పంట పండించిన మార్కెట్కి తీస్తే సంచులు పట్టారు కానీ లారీలు లేవు. అకాల వర్షాలు కానీ పడినామనుకోనండి రైతులు నట్టేట్ల మునిగిపోతారు. నేను మొక్కజొన్నలు తెచ్చి కనీసం 15 రోజులు కనుక వస్తుంది. కాటేసినారు. లారీలకు దినం ఇవాళ వస్తే రేపు వస్తుంది కూడా తిప్పలు పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మీ లారీలైనా రోజు ఒక 5-10 లారీలు వస్తుంటే 10 మంది రైతులు పోయినా బాధ ఉండదు. ఇప్పుడు ఊర్లో వచ్చిన మొక్కసక్క వచ్చిన లారీలకి తీస్తున్నారు. మా లగటంలో వెనకబడితే వస్తుంది అనుకుంటే అందరు ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ సరే మొన్న రాత్రి వాన వస్తే నానిపోతుండే, మళ్ళీ దానిలో నెట్లు వేయించుకొని మళ్ళీ కూలీలకు ఇచ్చి నెట్ వేయించుకొని ఇప్పుడు కాటకి ఎత్తనీక 165 రూపాయలు కింటానికి. మా సంచులు తెచ్చుకున్నారు, సంచులు తెచ్చుకున్నాము. సంచికి 15 రూపాయలు ఇస్తామంటే 15 రూపాయలు బిల్లులో కూడా ఇస్తలేరు. సంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఒకటే సతాయిస్తున్నారు రైతులని. గద్వాల మార్కెట్ యార్డులోనూ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ధరూరు, గట్టు, కేటిదొడ్డి, మల్దకల్లు, గద్వాల మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్నలు తీసుకురావడంతో కనీసం మార్కెట్లో పోసేందుకు జాగా లేదు. ఇక్కడ సైతం గన్ని సంచులతో పాటు లారీల కొరతతో అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. 5 రోజులే సార్ ఎవరు పట్టించుకుంటలేరు. తెచ్చి ఆడేసినాము ఊపుకున్నాం. మరి ఇంతకీ ఎవరు ఏమంటలేరు. నేను కూడా తీసుకుపోతలేరు. రైతు మాల్ పోతే బాగుంటుందని మేము అంటున్నాం సార్. ఎన్నాళ్ళు ఉండాలి ఇట్లే. తీసుకొచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. తెచ్చిన సరుకును కూడా ఇంకా సరిగా కాపలా ఉండదు. సరిగ్గా బయటికి పోతలేదులే కానీ ఇక్కడ కొనుగోలు అనేది సక్రమంగా జరగడం లేదు. కొనుగోలు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు రైతులను పట్టించుకునే నాతోటి ఎవరు లేకుండా పోతున్నాడు. ఇక్కడ
ఎందుకంటే తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అకాల వర్షాల వల్ల మేము అరకాలం ఎండానక వాన కష్టపడి పండించిన పంటలన్నీ కూడా నాశనం అయిపోతామనే దిగాలతో సరిగా తిండి తినక ఇంకా రాత్రి దోమలతో నిద్ర కాసుకొని అప్పుడు కాపలా కాస్తున్నాం. ఇంకా మొత్తం 10 రోజులు ఇక్కడనే ఉండాలంటే మాకు ఇతర పనులు ఉంటాయి కదా సార్. రోజుకు 1-2 లారీల చొప్పున ఇప్పటి వరకు 20,000 బస్తాలు తరలించినట్లు కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న PSCS అధికారులు చెబుతున్నారు. మరో 52 లారీలు వచ్చినా ఉన్న ధాన్యమంతటిని తరలించడం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో సర్కారు జాప్యాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. హమాలీల కొరత లేకుండా చూడాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి దొడ్డు సన్నవడ్లను తరుగు లేకుండా కొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. ఇది వరకు ఒక క్వింటాల్ బస్తా పెరికెట్ సొసైటీ పరిధిలో ఇవ్వడం లేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు PCC అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరికి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గానీ స్థానిక అధికారులు గానీ ధాన్యం లేపాలని మేము ఆ పెరికెట్ రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను తత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. నిన్న రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వం వస్తుంది, దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా ఎంత పెద్ద రోగమైనా ఎంత ఖర్చైనా మీ జేబులకి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పాంచజన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే. రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 డిగ్రీల ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనపడుతున్నాయి. ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో MSP పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పొంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయాడు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులైంది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం, మనం 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినని తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు
ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తా ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 17. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువతీ యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward than us, forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువతీ యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి. మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువతీ యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు, మనకి ఇళ్ళకెళ్ళి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్లకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది? ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది? ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లే 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో, ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే, సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? How will you tackle the social burden after 65 years of age when people retire? How will you tackle that social burden? ఖచ్చితంగా
ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇయ్యరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 ఇయర్స్ హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ that you are hale, healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా. ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందడంతో వారి కుటుంబాలను ఆయన ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను ఓదార్చి మృతదేహాలను సిరిసిల్లకు తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తమ కుటుంబంలో తీరని లోటు మిగిల్చిందని మృతుడి బాబాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజెంట్ ఈ మృతదేహాలన్నీ కూడా సిరిసిల్ల పట్టణం తీసుకెళ్తా ఉన్నాం. అందరిది కూడా సిరిసిల్ల పట్టణం కనుక అక్కడే తీసుకుపోయి దహన సంస్కారాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే మేము అక్కడ లేము. చెప్తా ఉన్నారు ఏంటంటే ఓఆర్ఆర్ మీద ఒక లారీ ఏదో తాటిపత్రి వేయిందని చెప్పి ఆపుకొని అతను చదువుకుంటా ఉంటే ఈ వెహికల్ వెళ్ళి కొట్టింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక అసలు ఓఆర్ఆర్ మీద ఆపకూడదు వెహికల్స్ని, మరి వారు ఆపిర్రు. ఇక అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇందులో దాదాపు 6 స్పాట్ డెడ్, ఒక అమ్మాయి సివియర్గానే ఉంది. फूड कॉरपोरेशन ऑफ इंडिया डिविजनल ऑफिस सनत नगर में एज अ असिस्टेंट ग्रेड 1 जॉब करते थे और जैसे परसों तक 12 इयर्स से वो हमारे पास काम कर रहे थे. 2014 से नाउ टू अप टू 2026 शी वाज वेरी गुड एम्प्लॉय और उन्होंने ऑलमोस्ट एवरी डे वी यूज टू स्पीक विथ हर. एवरी डे वो बहुत अच्छे से काम करते थे एंड इट इज़ वेरी शॉकिंग फॉर अस. उसकी बेटी भी डेली हमारे ऑफिस में आके हमारे साथ में बैठती थी, हमारे साथ में खाना खाती थी एंड शी वाज यूज्ड टू लिव विद अस. 12 साल से वो हमारे साथ में थी एंड वी आर कंप्लीटली शॉक्ड. शी वाज अ वेरी गुड एम्प्लॉय एंड वी आर वेरी सॉरी फॉर लॉस टू द फ्యామిలీ. నిన్న శంషాబాద్ ఓఆర్ఆర్ మీద తొండుపల్లి సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో 6 దుర్మరణం జరగడం జరిగింది. వారందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇప్పుడే వారి యొక్క పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి డెడ్ బాడీస్ని వాళ్ళ ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ దుర్ఘటన అనేది చాలా చాలా దురదృష్టకరం. గడిచిన 4 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు డీజీ గారి నుంచి కింది స్థాయిలో కానిస్టేబుల్ వరకు అరైవల్ అనే ప్రోగ్రామ్ తోటి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్కూళ్ళు, కాలేజీలు, విలేజెస్ ప్రతి సందర్భంలో మీటింగ్స్ పెట్టి ఈ యాక్సిడెంట్స్ మీద అవేర్నెస్ కలిగించినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు వెహికల్ వాడుతున్నారు కాబట్టి ఎవరు కూడా వెహికల్ వాడినప్పుడు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇట్లాంటి దుర్ఘటనలు జరిగి మొత్తం కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. తల్లి బిడ్డ హత్తుకుని విగత జీవులుగా కనిపించిన నర్మదా నది పడవ ప్రమాదానికి చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
చావు ముంగిట ఉన్న ప్రయాణికుల హాహాకారాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో కూడా ఆ తల్లి తన 4 ఏళ్ల కుమారుడిని తన ఒడిలోనే ఒడిసి పట్టుకుని ఉండడం హృదయాన్ని మెలిపెడుతోంది. నీరు లోపలికి మెల్లగా చేరడం, పడవ అటు ఇటు ఊగడం వంటి ఘటనతో పడవలో భీతావహ వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పడవలో చాలా మంది దగ్గర లైఫ్ జాకెట్లు లేవని స్పష్టంగా కనిపిస్తోంది. నీరు సగం నిండిన తర్వాతే పడవ సిబ్బంది హడావిడిగా కట్టెలు విప్పి లైఫ్ జాకెట్లు పంచడానికి ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా మరో 6 కోసం SDRF సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరీనా మాస్సేకు తప్పించుకునే అవకాశం ఉన్నా కుమారుడిని రక్షించుకునే ప్రయత్నంలో అతడిని హత్తుకుంది. అలా హత్తుకునే తల్లి బిడ్డలు మృత్యువుడికి చేరుకున్నారు. జమ్మూలో మరమ్మతులు చేస్తున్న పాత వంతెన కూలి 3 కూలీలు మృతి చెందారు. గతేడాది సంభవించిన వరదలతో దూదర్లో పాత వంతెన దెబ్బతినడంతో మరమ్మతులు పనులు చేపడుతోంది. ఈ క్రమంలో వంతెనలోని ఒక భాగం కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న 4 కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సుమారు 12 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యల తరువాత శిథిలాల నుంచి ఓ కార్మికుడిని ప్రాణాలతో కాపాడడంతో పాటు 3 మృతదేహాలను కూడా బయటకు తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కొందరు అధికారులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు 3 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం 5 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 15 పోలింగ్ కేంద్రాల్లో ఇంతకు ముందు నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడం వల్ల ఇవాళ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశించింది. మగ్రహాత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్పై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నివేదిక రావాల్సి ఉందని ఈసీ తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశలో భాగంగా ఏప్రిల్ 29న మగ్రహాత్ పశ్చిమ, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆయా చోట్ల అక్రమాలు జరిగినట్లు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీపోలింగ్ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించారని టీఎంసీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా లేదని అభిప్రాయపడింది. కేవలం కేంద్ర ప్రభుత్వ పూల్ నుంచే సిబ్బందిని ఎంచుకునే అధికారం ఈసీకి ఉందని సుప్రీం తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో టీఎంసీ ప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని నియమించాలన్న ఈసీ నిర్ణయాన్ని టీఎంసీ అంతకుముందు కోల్కతా హైకోర్టులో సవాల్ చేసింది. వారిని సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా నియమిస్తే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈసీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో టీఎంసీ సుప్రీంను ఆశ్రయించింది. ఈసీ సర్క్యులర్ ప్రకారం రాష్ట్ర అధికారులను చేర్చుకోవాల్సి ఉన్నా వారిని నియమించడం లేదని ఆరోపించింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ న్యాయవాదులు స్పందించారు. ఓట్ల లెక్కింపుపై పూర్తి పర్యవేక్షణ అధికారం రిటర్నింగ్ అధికారికే ఉంటుందని, ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ఈసీతో ఏకీభవించింది. కాగా కోల్కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూంలో పోస్టల్ బ్యాలెట్ కవర్లను అనధికారంగా వేరు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పళనిస్వామి మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కాలినడకన 100 కిలోమీటర్ల అరుణాచల క్షేత్రయాత్ర చేశారు. దారి పొడవునా పార్టీ జెండాలు పట్టుకుని జయలలిత, ఎంజీఆర్, పళనిస్వామిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు నడక సాగించారు. తమిళనాడులో మళ్లీ అమ్మ రావాలని మహిళా కార్యకర్తలు నినదించారు. అనంతరం తిరువన్నామలై గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆకాశం నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ దేశంలోని ప్రముఖ జూలు వన్యప్రాణుల పాలిట చల్లని ఓయాసిస్లుగా మారుతున్నాయి. జంషెడ్పూర్లోని టాటా స్టీల్ జూలాజికల్ పార్క్ సిబ్బంది జంతువుల కోసం మినీ వసంతకాలాన్ని సృష్టించారు. మూగజీవాలకు వడదెబ్బ తగలకుండా అటు ఆహారంలో ఇటు వసతుల్లో చర్యలు చేపట్టారు. గర్జించే మృగజార్జుల నుంచి సాధు జంతువుల వరకు అన్ని వాటర్ కూలర్ల చల్లని గాలిలో సేద తీరుతున్నాయి. వాటి శరీరాలను చల్లబరిచేందుకు రోజుకు పలుమార్లు చల్లని నీటితో స్నానాలు చేయిస్తున్నారు. వీటి విందు భోజనం కూడా వేసవికి తగ్గట్టుగా మారిపోయింది. ఏనుగులు, జింకల వంటి శాకాహార జీవులకు పుచ్చకాయలు, చల్లని దోసకాయలను అందిస్తున్నారు. అటు ఇందోర్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో కమలా నెహ్రూ జూ పార్క్లో గాలిలోని వేడిని తుడిచిపెట్టేందుకు ఎన్క్లోజర్ల నిండా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరం నీటి తుంపర్లను చిలకరిస్తుంటే ఆ ప్రాంతమంతా మంచుకొండల్లో ఉన్నట్టుగా చల్లని తేమతో నిండిపోతోంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు జంతువులకు పోషక విలువలతో కూడిన చల్లని పానీయాలు, పళ్లను అందిస్తున్నారు. మొత్తానికి మండుతున్న ఎండల్లోనూ ఈ మూగజీవాలు ఏసీ గదుల్లో ఉన్నంత హాయిగా గడుపుతూ వేసవి తాపాన్ని మర్చిపోతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ పాలకులను ఉద్దేశించి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకులు మురుగు కాలువలోని ఎలకల వంటి వారని బెసెంట్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందన్న ఆయన ఇరాన్లో డాలర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. అక్కడ ఆహారం, ఇంధనం, రేషనింగ్ అమలవుతోందని చెప్పారు. హర్ముజ్లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాను పునరుద్ధరించే వరకు ఇరాన్ పోర్టులు కొనసాగుతాయని బెసెంట్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. యుద్ధంలో ఓడిపోయామనే బాధతోనే అమెరికా ఇలా అరుస్తోందని ఎద్దేవా చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికి కార్లే ఉన్నాయి. మీరు వీఆర్ఓలు తీసుకొని ప్రతి ఇంటికి పోయి బుధవారం లోపల మాకు లిస్ట్ కలెక్టర్ గారికి చేయండి. అలాగే మేయర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని మండే, ట్యూస్డే వరకు 195 టౌన్ లో కట్టని వాళ్ళ లిస్టు తీసేసి కట్టుకోమంటే ఆల్టర్నేట్ అప్లికేషన్ అంటే ఏ కౌన్సిలర్ చెప్పినా వాళ్ళు లిస్ట్ ఇస్తే కలెక్టర్ గారికి మీరు రాసి పంపండి లిస్టు. మీ మేయర్ గారు లెటర్ ప్యాడ్ మీద ఇమీడియట్ గా ప్రొసీడింగ్ ఇస్తారు. ఆ ఇల్లు కూడా స్టార్ట్ చేసుకోండి. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ నెక్స్ట్ టైం రాదు మళ్ళీ మీకు ఇల్లుగా. మీరు నా దగ్గరికి వచ్చినా నేనేం చేయలేను. నేను వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇల్లు ఇప్పి అంటే ఇప్పిస్తానికి అవకాశం లేదని గవర్నమెంట్, ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చి కట్టుకోలే, వేరే వాళ్ళకి ఇస్తారు అవకాశం. అందుకనే 700 ఇల్లు అంటే దాదాపు 35 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీ లో మీరు స్టార్ట్ చేసుకోకపోతే మనం నష్టపోతాం. నేనేమో అక్కడ ₹1 కోటి, ఇక్కడ ₹1 కోటి ఇచ్చి మనం ప్రతి ఊరికి 30 లక్షలు, 40 లక్షలు సీసీ రోడ్డు పెట్టించిన. టౌన్ లో ప్రతి గల్లీ చూస్తున్నాం. మన ఒక ఏరియాలో పోయినా కోటేడు మంచిలా ఏరియాలో పోతే ఇల్లు తక్కువనే కానీ రోడ్లు డబల్ రోడ్ సీసీ రోడ్లు వేసినాం. గతంలో బూడిదతో వేస్తే ఇవాళ సిమెంట్ తో, మిషనరీతో రోడ్లు వేస్తున్నాం. మా మేయర్ గారు రెగ్యులర్ గా, మా కార్పొరేటర్ రెగ్యులర్ గా ఫాలో చేస్తున్నాం. అసలు టౌన్ లో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం. ఒక బేర్ రోడ్ భాస్కర్ టాకీస్ చౌరస్తాకి వెళ్ళి సావర్కర్ వరకు ఇంకా వారం 10 రోజుల్లో 15 కోట్లతోని అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోని రామగిరి టెంపుల్ మీదుగా ఆ రోడ్, మెయిన్ రోడ్ ఒకటి మంచి రోడ్, బ్యూటిఫుల్ రోడ్ తయారు చేస్తున్నా. ఆ రోడ్ వేస్తే మాక్సిమం రోడ్ అయిపోతుంది, ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుంది. యాక్సిడెంట్ లేకుండా లారీలు అన్ని కూడా టౌన్ బయటికి వెళ్ళిపోతాయి. అందుకని నల్గొండ కాన్స్టిట్యూన్సీలో సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, మేయర్ గారికి, పేరు పేరున మా ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా మా కలెక్టర్ గారు ప్రత్యేకంగా నల్గొండ కాన్స్టిట్యూన్సీ కాబట్టి బాగా శ్రద్ధ చూపిస్తున్నాను. ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి నేను వారానికి 4 సార్లు నేను రాక తప్పదు, కలెక్టర్ గారు నాకు కలవక తప్పదు, మేయర్ గారు కలుస్తూనే ఉంటారు. కాబట్టి మనకు నిధులు వస్తాయి. కానీ నిధులను సక్రమంగా మనం ఉపయోగించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత ఆఫీసర్లతో మంచిగా ఉండి వాళ్ళకి గౌరవం ఇస్తూ వాళ్ళతో మంచిగా ఉండి పని చేయించుకోవాలి. వాళ్ళని మనం 1కి 2 సార్లు చెప్పి ఆఫీసర్లతో పని చేయించుకొని మనం మంచి అవకాశం ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా, కార్పొరేషన్, కాన్స్టిట్యూన్సీ గా మనకు ఆఫీసర్లు కూడా అందుబాటులో ఉంటారు. అందుకనే కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు జాబ్ మేళా 5,000 మంది తప్పకుండా 5,000 దాటుతారని నమ్మకం. అంతమంది ఉంది అక్కడ. ఆ బిల్డింగ్ కూడా నా ఫండ్స్ కెళ్ళి, R&D ఫండ్స్ కెళ్ళి 20 కోట్లు పెట్టి కట్టించిన మనం వేరే బిల్డింగ్. అన్న పిల్లలకు
టైలరింగ్, మెకానికల్, లేటెస్ట్ కార్ల రిపేరింగ్, అలాగే మన సర్వీస్ సెంటర్ పేరు ఆ లేడీస్ మిషన్ ఇచ్చిన మొత్తం 1000 మిషన్ తెప్పించి పెట్టాము. ఇంకేంటంటే ఇప్పుడు 800 మిషన్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా 6000 ఫుడ్ మిషన్లు 6000 మిషన్లు ఉన్నాయి. అంటే శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చి పెట్టాలి. తీసుకొచ్చి ఎడబెట్టాలి. నీళ్ళు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ అక్కడ పెట్టానుకో ఇవన్నీ తీసుకోవాలి. వేరే దగ్గర జరుగుతుంది. మన కాన్ఫిడెన్స్ కోసం నేను సపరేట్ శాంక్షన్ చేయించి అక్కడ పెట్టుకున్నా. మీరు ఇస్తుంటే మీరు ఈ కార్యక్రమాలు అన్ని అయిపోయి ఇంగ్లీష్ స్టార్ట్ కాగానే మీరు ప్రోగ్రామ్ పెట్టుకుంటే వార్డు వైజ్ బెనిఫిషియరీ సెలెక్షన్ చేస్తే అలా పేదోళ్ళు సెట్పిన్లు కానీ న్యాక్లు కానీ నేర్చుకున్న వాళ్ళకి ఇస్తాం. 10,000 రూపాయల మిషన్ అది. నేర్చుకునే వాళ్ళకు కుట్టరాని వాళ్ళకు మిషన్ ఇస్తే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు. ఏం లాభం? అందుకనే ట్రైనింగ్ సెంటర్ చేస్తున్నాం. మన సెట్పిన్ కూడా ఎయిర్ కండిషన్ చేస్తాం. ఎందుకంటే ఎండాకాలం కూడా ఈ వేడికి నేర్చుకోలేదని ఇప్పుడు మనం పోయిన న్యాక్ సెంటర్ 20 కోట్లతో కన్నా నిన్ననే చెప్పి వచ్చినప్పుడు మా ఆఫీసర్లకు నేను మా దగ్గర మా డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూ మొత్తం న్యాక్ బిల్డింగ్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి. ఎందుకంటే అలా చేసే కోర్సులు చేసుకుంటే కూడా వాతావరణం చల్లకుంటే కూడా మధ్యాహ్నం కూడా మీరు నేర్చుకుంటారని చెప్పి ఆ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రీషియన్ కానీ బ్యూటిఫికేషన్ కోసం కోర్సెస్ చాలా కోర్సెస్ పెట్టామన్నమాట. ఆ ట్రైనర్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మొత్తం హైదరాబాద్ నల్గొండ షిఫ్ట్ అవుతున్నారు. దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చిన్న విషయం సార్, జాబ్ మేళాలో ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఓ యువతి ప్రేమ విషయంలో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సాయి కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న యువతి అతనికి ముందే పెళ్లయిందని గ్రహించలేకపోయింది. పెళ్లి విషయంలో దాచిపెట్టి తనను మోసం చేశాడని యువతి మనస్తాపం చెందింది. సాయి కుమార్ పై ఫిర్యాదు చేసిన అనంతరం స్టేషన్ భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారని, తమపై వచ్చిన కథనాలు అవాస్తవమని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట్ స్పష్టం చేశారు. తమ హాస్పిటల్ అభివృద్ధి ఓర్వలేకనే కొందరు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని తాను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. హాస్పిటల్ స్థాపించి సుమారు 15 సంవత్సరాలు కావస్తోందని, ఇప్పటి వరకు లక్షల కుక్కలకు ట్రీట్మెంట్లు, సర్జరీలు చేశానని తెలిపారు. పేద కుటుంబం నుంచి రావడము, కొద్ది కాలంలోనే చాలా విపరీతమైన ఎక్స్పర్టైజేషన్ తీసుకురావడము, ఇది ఒకటి నేను ఒక్కని చేస్తే సరిపోదు, మరి వెటర్నరీ డాక్టర్స్ అందరు కూడా డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను వెటర్నరీ అకాడమీ కూడా స్థాపించి చాలా మంది యంగ్ డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఒక 100 మంది డాక్టర్స్ ని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకొంత ప్రాపర్ గా ట్రీట్ చేస్తారని చాలా మంది డాక్టర్స్ ని ట్రైన్ చేసినాము. ఇదంతా ఖచ్చితంగా చూడలేక, ఓర్వలేక, పగడ్బందీగా పథకం ప్రకారం మాత్రమే స్టాఫ్ ని మా హాస్పిటల్లోకి పంపించి మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హాస్పిటల్స్ లో ఉన్నాయన్నీ లీక్ చేసి, మేము ఎప్పుడైతే సర్టిఫికేట్స్ లాంటివి అడిగినప్పుడు అలాంటి సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు మా మీద నింద వేస్తూ ఇమ్మీడియట్ గా వెళ్లిపోయి మళ్ళీ అదే హాస్పిటల్లో కొనసాగుతూ ఈ సంభాషణలో వినిపించింది ఒక 4 డాక్టర్స్ అని చెప్తున్నారు. కొంతమంది స్టాఫ్ ఎవరైతే మా దగ్గర నుంచి వెళ్లిపోయిన స్టాఫ్ అంటున్నారు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళందరి మీద డిఫమేషన్ కేసు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
భర్త మృతి చెందిన మరుసటి రోజే భార్య మరణించిన ఘటన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్సాలో జరిగింది. గ్రామానికి చెందిన బాజే సిద్దయ్య నిద్రలో గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. భర్త అంత్యక్రియల అనంతరం భార్య లింగవ్వ మృతి చెందింది. రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో 10 రూపాయలకు కర్రీ ఇవ్వలేదని తల్వార్తో దాడి చేసిన నిందితుడు రత్తయ్యను అమీర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీరంగూడకి చెందిన ఉదయ్ భాను, అజయ్ అనే వ్యక్తులు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నారు. గత నెల 25న రాత్రి సమయంలో బీరంగూడ అంబేద్కర్ కాలనీకి చెందిన రత్తయ్య రాజు కర్రీ పాయింట్కు వెళ్లాడు. అక్కడ 10 రూపాయలకు కర్రీ ఇవ్వమని అడగగా 30 రూపాయలు అవుతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ నేపథ్యంలో కర్రీ పాయింట్ నిర్వాహకులకు రత్తయ్యకు మధ్య వివాదం చెలరేగింది. అనంతరం తల్వార్ తీసుకుని కర్రీ పాయింట్కి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తూ నిర్వాహకులపై దాడి చేశాడు. ఉదయ్కు తీవ్ర గాయాలు అవ్వగా అజయ్ స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.